శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు. కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఈ నెల 12వ తారీఖు వరకు కుజుని వేయిస్థాన సంచారం వల్ల జీవిత భాగస్వామి కొరకు, వ్యాపార భాగస్తుల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం, రక్త సంబంధీకులకి కొంతవరకు ఆర్థికపరమైన సహాయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం అంతా రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి గురువు రాశి యందు సంచారం వల్ల జాతకుడిలో ఒక విధమైనటువంటి దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది.
దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం కూడా జాతకుడు చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, పౌల్ట్రీ అలాగే పాల పరిశ్రమ లాంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క ఆదాయం అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా డైలీ కంటిన్యూగా మరి చదువు యొక్క విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మరి ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దేవాలయాలు దర్శిస్తూ ఉంటారు, ఎక్కువగా ఆహారం మీద ఎక్కువగా ప్రీతి కలుగుతూ ఉంటుంది. దానికని కొద్దిగా స్వీట్సు, మధుర పదార్థాలు తినే ప్రయత్నంలో ఎక్కువగా దాని మీద కూడా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకా ధనస్థానంలో రవి ఉండడం, ప్రభుత్వ ధనం వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తుల మీద, భూముల మీద ఆదాయం పెరుగుతుంది, దాని మీద ఆదాయం చేతికి అందుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి హోదా పెరుగుతుంది, అలాగే వాళ్ళ చేతికి కొంత అధికారం కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ పథకం ఏదో ఒకటి మీకు అందే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో వారికి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, వాళ్ళ యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి శుక్రుడు ధన పంచమాధిపతితో కలిసి ఉండడం వల్ల ఉన్నత విద్య అభ్యసిద్దాం అనుకున్న వాళ్ళకి, వ్యక్తిగతంగా ఏదైనా వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి చక్కగా ఇది మంచి అవకాశం. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు కానీ, వ్యాపారాలు కానీ, స్త్రీలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్, శారీసు, నగలు అటువంటి వృత్తులు చేస్తున్న వారికి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి రాహు లాభస్థానంలో సంచరిస్తూ ధన పంచమాధిపతి అయినటువంటి రేవతి నక్షత్రం మీద సంచరించడం వల్ల జాతకుడికి విదేశ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. లేదా మీ కుటుంబంలో ఒకరికి కానీ, మీ సంతానానికి కానీ విదేశ అవకాశాలు లాంటివి రావడం, దూరంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా మీకు ఒక శుభ సమాచారం లాంటిది అందే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి రావాల్సినటువంటి ధనం మీకు ఏమైనా రావాల్సి ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, అది ఈ వారం మీకు చాలా వరకు మీ చేతికి ఏదైనా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు మరి జాతకులకి ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా వరకు మంచిది. సో ఏదైనా రాశి యందు ఉన్నటువంటి గురువు, అలాగే ఈ వారం చివరిలో 13, 12 తారీఖుల నుంచి రాశిలోకి కుజుడు రావటం వల్ల జాతకుడు గతంలో కన్నా ఉత్సాహంగా చాలా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై ఇద్దరూ ఒకే మాట మీద ఉండడం, అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి మీ భాగస్తులు కానీ, మీ పోటీదారులు కానీ మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది. అలాగే జాతకుడు కొంతవరకు ఏదన్నా నూతన ఆదాయ వనరులు వెతుక్కోవడం కానీ, దాని కొరకు ప్రయత్నించడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే జాతకంలో ఒక విధమైన ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మరి వాళ్ళ ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఓవరాల్గా ఇదంతా కూడా జాతకుడికి ఈ గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం, విద్యార్థులకి మరీ అభివృద్ధికరంగా ఉంది. మామూలుగా దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు యాజిటీజ్గా దశమంలోనూ వృత్తి వ్యవహారాల్లో నిలకడగా ఉంటుంది. కొత్తగా మారడం కానీ చేయడం కానీ పెద్దగా అవకాశం లేదు ఈ రాశి వారికి. మొత్తం మీద ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఒత్తిడి ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో ఇంచుమించుగా మనకి ఈ నెల 15, 16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి ఏదన్నా మనకి
ఈ ఈతి బాధలు చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర, ఒక విధంగా తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.